నా దగ్గర డబ్బులు ఉన్నాయి మరి ఎట్లా అంటారు. సార్ మీ అబ్బాయి సీట్ 5 కోట్లు, మీరు కడితే మీకు సీట్ ఇచ్చేస్తాను. పర్లేదండి 5 కోట్లు డొనేషన్ ఇచ్చేసాను, 50% సీట్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ పక్కన ఆయన వాళ్ళ అబ్బాయికి 2.5 లక్షల సీట్లు ర్యాంక్ వచ్చింది, ఆయనకు కూడా సీట్ వస్తుంది, ఆయన ప్రొవైడెడ్ ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా కదా. అట్లా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 200 సీట్లు ఉంటే 100 సీట్లు అమ్ముకునే వెసులుబాటు ఎంత ర్యాంక్ వచ్చిన వాడికి ఇచ్చే సందర్భంలో ఒక్క కాలేజీ, అమ్మా మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఒక్క కాలేజీలో 100 సీట్లు 200 సీట్లు ఉంటే 100 కాలేజీలు కన్వీనర్ కోట, 100 కాలేజీలేమో ప్రైవేట్ మేనేజ్మెంట్. ఈ 100 కాలేజీల్లో 100 సీట్లు ఒక్కొక్క సీట్ 5 కోట్లకు అమ్ముకున్న 500 కోట్లు ఒక్క సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూషన్ సంపాదిస్తుంది. 500 కోట్లు ఒక కాలేజీ ఒక సంవత్సరంలో అడ్మిషన్స్లో సంపాదిస్తే దాన్ని 33 సంవత్సరాలకు వేసుకోండి, ఎన్ని వేల కోట్లు స్కామ్ చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం మీరు ఒక్కసారి గమనించండి. 33 సంవత్సరాలకు లీజ్ వాళ్ళు ఓవర్ తీయటంలా మహా అయితే మెడికల్ కాలేజీలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బిల్డింగ్ కట్టడానికి 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈ డబ్బులో తల్లిదండ్రుల దగ్గర నుంచి రేపొద్దున పీల్చి పిప్పి చేసి అవుతుంది. మిగతా 32 సంవత్సరాలు వాళ్ళు వసూలు చేసే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ప్రాఫిట్. ఈ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దందా జరిపేటువంటిది రేపు చంద్రబాబు నాయుడు బినామీలు, నారా లోకేష్ బినామీలు, పవన్ కళ్యాణ్ బినామీలు. ఇదిగో నీకు 20%, నీకు 10%, నాకు 70%. పదవుల పంపకం లాగా మెడికల్ కాలేజీలు వాళ్ళ బినామీలతోటి పంపకాలు చేసుకొని వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే నష్టపోతుంది ఎవరండి? రేపొద్దున పబ్బులకి, అమ్మాయిలతో షికార్లకి, సినిమాలకి తిరిగే జడా శ్రావణ్ కుమార్ కొడుకు వచ్చి మెడికల్ కాలేజీలో చదువుకొని 5 కోట్లు పెట్టి సీటు కొని వాడు వచ్చి ఏం ఆపరేషన్ చేస్తాడు? రేపొద్దున మెడికల్ కాలేజీలో ఏం ఆపరేషన్ చేస్తారు? సో క్వాలిటీ లేని డాక్టర్స్ని రేపొద్దున డబ్బులకి అమ్మేసే సీట్లు, క్వాలిటీ లేని డాక్టర్లు రేపు సమాజంలో కుదురుతారు. ఇది ఒకటి. సరే, ఇది పెద్ద లాంగ్ రన్ ప్రాసెస్ అనుకుందాం, అది వేరు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీలో జరిగేటువంటి నిరుపేద విద్యార్థులకు, ఒక బ్రాహ్మణ్ పాప ఉంది, ఆ పాప చాలా కష్టపడుతూ అవుతుంది, ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ ఉంది, ఆ పాపకి సీట్లు లేదు రేపొద్దున. ఎందుకంటే 50% సీట్లు కొనేసుకున్న తర్వాత ఆ పాప ఎక్కడి నుంచి డబ్బులు కడుతుంది? సో ఇది ఒక ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశం కాదు, బీసీలకు సంబంధించిన అంశం కాదు, ఎస్టీలకు సంబంధించిన అంశం కాదు, లేకపోతే మైనారిటీలకు సంబంధించిన అంశం కాదు. ఈడబ్ల్యూఎస్ అని కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, కాపు, వైశ్య ఇలా ప్రతి అగ్రవర్ణంలో ఉన్న నిరుపేదలకు ఉన్న 10% రిజర్వేషన్లో విద్యార్థులు కూడా రేపు వైద్య విద్యను కోల్పోతే, రేపు అడ్మిషన్ కోసం కాలేజీ దగ్గర కాగానే నీ దగ్గర 1 కోటి ఉందా 2 కోట్లు ఉన్నాయి అని అడిగితే ముఖం వెళ్ళబెట్టక విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విద్యని ఇక వైద్యం విద్యని అనేది ఇక నారాయణ హరి అన్నట్టు దేవుడి మీద భారం వేసి చదవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడితే స్పందించొద్దా? మాట్లాడొద్దా? రాజకీయ పార్టీలు ముందుకు రావద్దా? ఆహా నా రాజ్యం రామరాజ్యం, నేను రేపు చేసిన అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేసిన మాట్లాడేవాళ్ళు లేడు, సో చంద్రబాబు నాయుడు మీ అద్భుతమైనటువంటి పీపీపీ మోడల్ బాగుంది అని బాగా కొట్టాలా? రేపొద్దున ఈ పీపీపీ మోడల్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం ప్రైవేట్ స్కూల్స్ మొత్తానికి దారాదత్తం చేసేస్తారు, వదిలేద్దామా? సో ఈ విద్యని ఈ విధంగా ప్రైవేటీకరణ చేసి వేల కోట్లు దోచుకోవాలి. వేసుకుని 500 కోట్లు ఇంటూ ఒక కాలేజ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 1 కాలేజ్, అన్ని కాలేజీలు కాదు. 500 కోట్లు ఒక కాలేజీ దోచుకొని 33 సంవత్సరాలంటే 1,50,000 కోట్ల రూపాయలు ఒక కాలేజీ తన 33 సంవత్సరాల్లో దోచుకుంటే ఇది ప్రజాస్వామ్యం అంటామా? ఇది మెడికల్ విద్య అంటామా? నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ప్రైవేట్లోకి వెళ్ళటం వల్ల ఇంకొక అనర్థం ఏంటి అంటే, ప్రతి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఒక 300 పడకల ఆసుపత్రి ఉండాలి. అది ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్గా ఉంటుంది, ప్రైవేట్లో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్గా ఉంటుంది. రేపొద్దున ఈ ప్రైవేట్ పీపీపీ విధానంలో కట్టే ప్రతి హాస్పిటల్కి సంబంధించి దాంట్లో సర్జరీలు కానీ ఇంకోటి కానీ డబ్బులు తీసుకొని మాత్రమే చేస్తే, వైద్యం కూడా ప్రైవేటు పరం చేస్తే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? నా పిల్లలకి విద్య లేదు, నాకు వైద్యం లేదు, డబ్బున్న వాడికే ఆపరేషన్, డబ్బున్న వాడికే వైద్య విద్య అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం స్పందించాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా
ఈ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలియజేస్తుంది. సో దయచేసి ఈ పీపీపీల మీద జడా శ్రావణ్ కుమార్ పోరాటం ఆగనే ఆగదు, ఖచ్చితంగా